మొత్తానికి అయితే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే తిరిగి అయితే వచ్చేసింది. లాస్ట్ 13 days నుంచి అయితే అసలు టెన్షన్ ఉండే, అసలు వస్తుందా రాదా అని హోప్స్ కూడా లేకుండే, కానీ ఫైనల్ అయితే వచ్చేసింది. హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ నాన్నగాడు. నేనైతే చాలా బాగున్నా. సో మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, మొత్తానికి అయితే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే తిరిగి అయితే వచ్చేసింది. లాస్ట్ 13 days నుంచి అయితే అసలు టెన్షన్ ఉండే, అసలు వస్తుందా రాదా అని హోప్స్ కూడా లేకుండే, కానీ ఫైనల్ అయితే వచ్చేసింది. నాది May 23, 2026 అయితే 11:30కి అయితే డిజేబుల్ అయింది. తర్వాత ఇవాళ June 6, ఆల్మోస్ట్ 13-14 days అయితే వచ్చేసింది. కానీ వచ్చింది, కానీ జస్ట్ నేనైతే పేషెన్స్తో అయితే వెయిట్ చేసిన. సో వాళ్ళ ప్రకారం కూడా 1 week నుంచి 2 weeks వరకే టైం తీసుకుంటారు. సో దానివల్ల రివ్యూ చేసి మన అకౌంట్ అయితే తిరిగి పంపించేస్తున్నారు. సో మీకు ఆ డీటెయిల్స్ కూడా చూపిస్తాను, స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఏంటి ఏం కథ అనేది లాస్ట్ వీడియోలో కూడా నేను యూట్యూబ్లో 3 ప్రాసెస్ అయితే చెప్పిన ఎట్లా చేసుకోవాలనేది. ఒకవేళ సస్పెండ్ అయితే ఎలా చేసుకోవాలనేది, ఆ ప్రాసెస్ అయితే మీరు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ఒక్కసారి అయితే ఆ ప్రాసెస్ అయితే ట్రై చేయండి. నేనైతే జెన్యున్గా చెప్తున్నాను, నేను ఆ 3 ప్రాసెస్ అయితే నిజానికి చేయలేదు. జస్ట్ 3 mails అయితే పెట్టినాను, ఎందుకంటే నా అకౌంట్ ఇంకా తిరిగి రావట్లేదు, మెయిల్ వస్తలేదు, ఏం వస్తలేదు. వాళ్ళేమో 24 నుంచి 48 hours అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, కానీ మనకైతే అది ఏం రాలేదు. సో నేనైతే 3 mails పెట్టినా, అప్పటికి రాకపోతే నేను 4th time లాగిన్ చేశాను నా అకౌంట్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్ ఇంకా పాస్వర్డ్ ఇచ్చేసి. సో అందులో మళ్ళీ ఒక్కసారి సెల్ఫీ వీడియో వెరిఫికేషన్ అయితే అడిగినారు. ఇది 5th time నేను వీడియో సెల్ఫీ వెరిఫికేషన్ ఇవ్వడం అనేది. అది ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టాం, కానీ నాకు అప్పుడు అంటే నెక్స్ట్ స్టెప్ ఏమొచ్చిందంటే అప్లోడ్ యువర్ ఐడి కార్డ్ అని వచ్చింది. సో లక్కీగా నాకైతే నేను ఇదివరకే పాస్పోర్ట్ అయితే తీసి పెట్టుకున్నాను. సో ఆ పాస్పోర్ట్ ఫ్రంట్ పేజ్ ఏదైతే ఉందో అంటే క్లారిటీ ఇంకా డీటెయిల్స్, మన ఫోటో, మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. సో అదైతే నేను అప్లోడ్ చేసిన. అప్లోడ్ చేయగానే వితిన్ 13 to 14 hours అయితే నా అకౌంట్ అయితే తిరిగి వచ్చేసింది. నాకైతే మెయిల్ అయితే వచ్చేసింది. అది కూడా మీకు డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద. సో ఇట్లా మీరు ఎవరైనా అకౌంట్ డిజేబుల్ అవర్ ఇంకా సస్పెండ్ అయితే ఇవైతే చేయండి. మల్టిపుల్ టైమ్స్ అంటే ఒక 3-4 days గ్యాప్ ఇచ్చి లాగిన్ చేయండి. అప్పుడు ఒకవేళ మీకు అప్లోడ్ ఐడి కార్డ్ అడిగినప్పుడు అయితే ఇచ్చేయండి. అడిగినాక మళ్ళీ మీకు అయితే అకౌంట్ అయితే వచ్చేస్తుంది. సో నేను చేసిన ప్రాసెస్ అయితే ఇది. ఎవరికైతే ఆ ప్రాంప్ట్ కావాలో నేనైతే మెయిల్స్ అయితే పెట్టినాను, 3 mails. అలాంటి ఏమైనా మెయిల్స్ కావాలి అంటే ఖచ్చితంగా నాకైతే పిన్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే పంపిస్తాను. 100% మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను అకౌంట్ అయితే. సో నాకు తెలిసింది చేస్తాను, కానీ నేనైతే అకౌంట్ నేను చేయలేను. సో నేను ఎట్లా చేయాలనేది చెప్తా ప్రాసెస్ అనేది. సో ఇట్లా ఇన్ఫర్మేషన్, యూస్ఫుల్ వీడియోస్ కావాలి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నాన్నగారు, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.